హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్. నేను మీ ఎంకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ మిర్రర్స్ గురించి అండి. అంటే ఎక్స్ట్రా వ్యూ, చాలా మంది ఐ వ్యూ అంటారు, అలానే ఈగల్ వ్యూ అంటారు, అలానే బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ అని అంటారు కదా, వాటి గురించి తెలుసుకోబోతున్నాం. నేను ఒక 1.5 year 2 years నుంచి ఒక 3 products యూస్ చేస్తున్నానండి. మన కార్లో డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి, నేను ఓన్ కార్ ఉన్న వాళ్ళకి ఆ ప్రోడక్ట్ని మీరు కూడా కొనుక్కోండి అని సజెస్ట్ చేశాను. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి కదా, నాకైతే ఆసమ్ ప్రోడక్ట్ అనిపించింది, అందుకే నేను ప్రత్యేకంగా ఈ ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేస్తున్నాను. ఇది మనకి చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండి. ఒక 3 products అయితే నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. నాకు బాగా నచ్చింది మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అందరికీ తెలిసిందే, మనం ఈ ప్రోడక్ట్ మీద ఒక చిన్న వీడియో కూడా చేసాము. బ్లైండ్ స్పాట్ రౌండ్ మిర్రర్స్ అని చెప్పేసి చేసాము. అవి మన సైడ్ మిర్రర్స్ మీద స్టిచ్ చేసుకుంటారు. అవి రాంగ్ ప్లేస్లో స్టిచ్ చేస్తారు చాలా మంది. నేను రైట్ ప్లేస్లో ఎక్కడ స్టిచ్ చేస్తే మనకి యూస్ఫుల్ అండ్ మనకి బయట ఉన్న వ్యూని పోగొట్టేసి ఇంకొక వ్యూని ఇవ్వడంతో పాటు అలానే మనకి తెలియని ప్లేస్ని కూడా కనిపించేలాగా స్పాట్ చేసి పెట్టుకోవడానికి ఆ బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ యూస్ చేస్తాము. నేను ఇక్కడ మీకు ఒక 3 మిర్రర్స్ చూపిస్తాను. ఇంకొకటి అదే బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ మన సైడ్ మిర్రర్ లోపల కాకుండా ఎక్స్టర్నల్గా ఇంకొక మిర్రర్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. అది ఒకటి చూపిస్తాను. ఫైనల్ ప్రొడక్ట్ సెంటర్ మిర్రర్ అండి. ఇక్కడ ఉంటుంది కదా సెంటర్ మిర్రర్, బ్యాక్ వ్యూ కోసం. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆసమ్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ గురించి కూడా నేను ఫైనల్గా చెప్తాను, థర్డ్ ప్రొడక్ట్. ఓకే, ఫస్ట్ ప్రొడక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ వ్యూలో మనకి చూడండి, ఇక్కడ బ్యాక్ మాత్రమే కనిపిస్తుంది. మనం లేదా కింద ఇలా చూసుకోవాలంటే కనుక ఇలా తొంగి చూడాల్సి వస్తుంది. అలా చూడకుండా మనం కంఫర్ట్ కోసం చూడండి, ఇక్కడ మిర్రర్, ఇక్కడ మన కార్లో రోడ్డు మాత్రమే కనిపిస్తుంది, కార్ కింద ఏమన్నా కనిపించలేదు. కానీ ఈ స్పాట్లో చూడండి, ఈ స్పాట్లో చాలా కింద మనకి ఇంకా కావాలంటే ఇంకా దీన్ని అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు, ఇంకా కింద కనిపించేలాగా ఇంకా పెట్టుకోవచ్చు. ఇవి మనకి పార్కింగ్ చేసేటప్పుడు పార్కింగ్ లైన్స్ చూసుకోవడానికి, అలానే మన ఇంటి సైడ్ కార్నర్స్ తిరిగేటప్పుడు డ్రైనేజెస్ ఉంటాయి కదా, అలాంటి వాటి చోట మనం యూస్ చేసుకోవడానికి దీన్ని యూస్ చేస్తాం. ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎక్కువ మనకి పార్కింగ్ అప్పుడే చాలా బాగా యూజ్ అవుతాయి. బ్యాక్ వ్యూతో పాటు కింద వ్యూ కూడా ఒకే చోట కనిపించడం కోసం ఇది పెట్టుకుంటాం. ద సెకండ్ ప్రొడక్ట్ చూడండి. సెకండ్ ప్రొడక్ట్ నేను ఇటు సైడ్ ఇన్స్టాల్ చేసి పెట్టాను. ఇవి చూడండి, ఇదేమో రౌండ్ మిర్రర్ మనకి అటు సైడ్ ఉన్నది కదా, అలాంటిది దాన్నే మనకి రిమూవ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు చూడండి, ఈ వ్యూలో మనకి బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, దీనిపైన ఇంకొకటి ఉంది. దీన్ని నేను లాంగ్ వ్యూ ఇటు సైడ్ కూడా కనిపించేలాగా ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మనకి హైవేలో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ పెద్ద దాంట్లో ఇటు సైడ్ ఉన్న ట్రీ కనిపించట్లేదు. మనం ఇలా ఫేసింగ్ పెట్టుకుంటాం కదా, ఆ గేటు అవి కనిపిస్తున్నాయి. కానీ ఈ పక్కనే ఉందో అంటే మన రైట్ సైడ్ ఒక పెద్ద వెహికల్ కానీ చిన్న వెహికల్ కానీ ట్రాఫిక్లో ఏమన్నా వస్తే మనకు తెలియదు. సో ఇలా చూస్తే కొంచెం ఇట్లా తొంగి చూస్తాం చాలా చోట్ల. అప్పుడు మనం ఇట్లాగా ఇలా తొంగి చూస్తాం. అలా తొంగి చూడకుండా మనకి ఈ మిర్రర్స్ని యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఈ మిర్రర్ ఇలా ఉంది, కింద మిర్రర్ ఎలా ఉంది చూడండి. వ్యూ చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇలా అవుట్ సైడ్ చూసుకోవచ్చు. కావాలంటే దీన్ని కూడా మనం ఇట్లా కిందకి కూడా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. సేమ్ దానిలాగే యూస్ చేసుకోవచ్చు దీన్ని కూడా, కాకపోతే కొంచెం ఎక్కువ వ్యూ ఉంటుంది. ఓకే, దీన్ని రకరకాల షేప్లో ఇక్కడ స్టిచ్ చేశాను నేను. ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. అలానే మనకి ఇక్కడ ఈ బ్యాక్ ఉన్న సీట్ దగ్గర ఇక్కడ పెట్టేస్తారు చాలామంది. అవి ఇక్కడ పెట్టుకుంటే వెనకాల సీట్ వాళ్ళకి కూడా విజిబిలిటీ ఉంటుంది. సో దీన్ని ఇలా యూస్ చేస్తాను. దీన్ని నేను ఎందుకు యూస్ చేస్తాను అంటే, ప్రత్యేకంగా నేను ఈ సీట్లో కూర్చొని ట్రైన్ చేసినప్పుడు పక్క సీట్లో కూర్చొని చూడండి, ఇక్కడ నేను ఈ పక్క సీట్లో కూర్చొని ట్రైన్ చేసేటప్పుడు ఇక్కడ కూర్చున్న డ్రైవర్కి ఈ మెయిన్ మిర్రర్ ఉంటుంది. నేను ఆ మిర్రర్ కొంచెం నా సైడ్కి పెట్టుకుంటే కనుక వీళ్ళకి వ్యూ పోతుంది. సో వాళ్ళ వ్యూ వాళ్ళకే ఉండాలి, నాకు అక్కడి నుంచి కూడా వ్యూ కావాలనే ఉద్దేశంతో నేను ఎక్కువ వ్యూ ఉండటం కోసం మీకు కొంచెం సైజ్ ఎక్కువ అనమాట. ఇది ఈ సైజ్ ఎక్కువ ఉన్నది ఇన్స్టాల్ చేసుకొని ఈ వెనకొచ్చే ట్రాఫిక్ నేను క్లియర్గా చూడండి, ఇది పైకి కిందకి ఈ లోపల ఉన్న మిర్రర్తో లెఫ్ట్ అండ్ రైట్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చేసుకొని ఇలా చూసుకోవడానికి యూస్ చేయొచ్చు. ఇది కూడా నాకు యూస్ఫుల్ ప్రొడక్ట్ అండి. నేను చాలా ఇయర్స్ నుంచి ఒక 1 or 2 years నుంచి ఇది యూస్ చేస్తున్నాను. నాకు ఇంకా బాగా నచ్చింది ద మెయిన్ ప్రొడక్ట్. నేను ఈ వీడియో చేయడానికి కారణం నాకు ఈ ప్రొడక్టేనండి. ఈ ప్రొడక్ట్ నేను దాదాపుగా చాలామందికి నా తరపున ఒక 100 members కొనుక్కొని ఉంటారు. ఓకే, దీని కనుక నాకు ప్రమోషన్ అయ్యి ఉంటే నాకు చాలా డబ్బులు వచ్చాయేమో, నాకు తెలియదు. ప్రమోషన్ అసలు ఇంతవరకు చేయలేదండి. ఈ మిర్రర్ చూడండి, మీకు వ్యూ ఇక్కడ నుంచి క్లియర్గా అర్థమైపోతుంది. నేను ఫేసింగ్ చూడండి, మీకు ఇక్కడ చూడండి, ఈ మిర్రర్లో కనిపిస్తుంది. నేను ఇలా పెట్టుకొని ఇలా చూపిస్తాను మీకు క్లియర్గా కనిపించేలాగా. ఇక్కడ నుంచి మన డ్రైవర్ సీట్లో నుంచి కూర్చుంటే బ్యాక్ ఉన్న వ్యూ ఇది నార్మల్. ఇది మనకి కంపెనీతో పాటు వచ్చేది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. దీనిలో మనకి ఎంతవరకు కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది అని ఒకసారి చూసుకోండి. ఓకే, చూడండి, ఇప్పుడు చూడండి, వెనకాల ఉన్న వ్యూ మొత్తం మీకు క్లియర్గా కనిపించేలా పెట్టాను. ఈ పైన ఉన్న కంపెనీ వాడి ఇచ్చిన మిర్రర్లో కొంచెం సైజ్ తక్కువ ఉంటాయి. ఎనీ కార్, మీరు ఏ కార్ అయినా చూసుకోండి, చాలా వరకు సైజ్ తక్కువ ఉంటాయి. అదే కనుక ఇప్పుడు మనం అడిషనల్గా యూస్ చేస్తున్న ఈ మిర్రర్ ఒకసారి మీరు గమనించినట్టే దీనిలో వ్యూ చూడండి. దీనిలో మన వెనకాల కూర్చున్న వాళ్ళు ఇద్దరి హెడ్ రెస్ట్లు, అది ఇట్లా చూసుకుంటే హెడ్ రెస్ట్లు కనిపిస్తున్నాయి. అదే దీనిలో చూడండి, మనకి వెనకాల సీట్లో వాళ్ళ హెడ్ రెస్ట్లు కనిపిస్తున్నాయి. మన పక్క సీట్ డ్రైవర్ పక్కన కో పాసెంజర్ సీట్ హెడ్ రెస్ట్ కూడా కనిపిస్తుంది. అంటే మనం ఇక్కడ ఇట్లా కూర్చొని డ్రైవ్ చేస్తూ అక్కడ పక్కనున్న పర్సన్ మాట్లాడేది కూడా మనం వాళ్ళ వైపు ఇలా హెడ్ రొటేట్ చేసి చూడకుండా డైరెక్ట్గా మనం ఇట్లాగా మిర్రర్లో చూసే మాట్లాడచ్చు. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా మాటలు మనకి జస్ట్ అలా చూస్తేనే, అంటే వాళ్ళు చూసిన ఈ సెంటర్ మిర్రర్లో చూసుకోండి, చిన్న దానిలో వాళ్ళు మధ్యలో ఎవరన్నా థర్డ్ పర్సన్ కూర్చుంటే మన వెనకాల వ్యూ చాలా వరకు మిస్ అయిపోతుంది.
సో అదే ఈ పెద్ద వ్యూలో కనుక మీరు చూసినట్టయితే వెనకాల కూర్చున్న పర్సన్ మధ్యలో వచ్చినా కానీ మనకి ఎక్కువ వ్యూ ఉండడం వల్ల ఈ సైడ్ నుంచి చాలా క్లియర్ వ్యూ అండి. ఇది ఎక్స్ట్రా వ్యూ. నేనైతే ఈ మిర్రర్కి ఎక్స్ట్రా వ్యూ అనే పేరు పెట్టాను. ఈ వ్యూలోంచి చాలా క్లియర్గా మన కార్ లోపల ఉన్న పర్సన్స్తోని మాట్లాడొచ్చు. అలాగే వెనకాల క్లియరెన్స్ కూడా మీరు దీంట్లో క్లియర్గా చూడొచ్చు. పైదానికి దీనికి వేరియేషను మనకి దీనిలో పైదానిలోనేమో స్ట్రైట్ మాత్రమే కనిపిస్తుంది, సైడ్స్ పెద్ద కనిపించట్లేదు. దీనిలో చూస్తే చూడండి, ఇక్కడ మీకు ఈ స్టిక్కర్ గమనించవచ్చు. ఇక్కడ పక్క విండో వ్యూ దాకా, ఇటు సైడ్ కూడా విండో దాకా మనకి చాలా క్లియరెన్స్ ఉంది. అంటే కార్ లోపల మొత్తం చూసుకోవచ్చు. అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ ప్రోడక్ట్ నేను ఒకసారి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఓకే, ఈ ప్రోడక్ట్ మనకి చూసినట్టయితే వెనకాల మనకి ఈ ప్రోడక్ట్ వెనకాల ఇలా ఉంటుంది. దీనికి జస్ట్ వెనకాల ఒక 2 ట్యాగ్స్ లాంటివి ఉంటాయి. ట్యాగ్స్ జస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ట్యాగ్స్. ఇది వెనకాల స్టిచ్ చేయడానికి ఏముండదండి, ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటాయి ట్యాగ్స్. దీన్ని మన మిర్రర్కి, మన కార్లో ఉన్న మిర్రర్కి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడం అంటే చాలా సింపుల్. దీన్ని తీసుకెళ్ళేసి ట్యాగ్స్ ఉంటాయి కదా, మన పాత మిర్రర్కి, ఓల్డ్ మిర్రర్కి తీసుకెళ్ళి తగిలించడమే. నేను ఒకసారి పెట్టేసి చూపిస్తాను. దీని వెనకాల ఉన్న ట్యాగ్స్, ఈ రబ్బర్స్ తీసుకెళ్ళి ఇలా కూర్చోబెట్టడం. సిట్టింగ్ జస్ట్ చూడండి ఒకసారి. అంటే మన ఓల్డ్ మిర్రర్కి జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మన కంపెనీ మిర్రర్ని ఏమి డిస్టర్బ్ చేయవసరం లేదు. దానికి మన కొత్త మిర్రర్ని అడ్జస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి వ్యూ చూపిస్తాను నేను. కరెక్ట్గా మనకి సరిపోయేలాగా సెట్ చేసి పెట్టుకుంటే చూడండి మెయిన్ వ్యూ. ఓకే, ఇది మన మెయిన్ వ్యూ. ఇట్లా మనం కూర్చున్న పొజిషన్ నుంచి చూసుకుందాము. ఓకే, ఇది మనం మెయిన్ వ్యూ. ఓకే, చూడండి ఈ వెనకాల, మన వెనకాల ఉన్న విండో, ఈ విండో కూడా కనిపిస్తుంది. అటు వెనకాల ఉన్న, ఇటు సైడ్ వెనకాల ఉన్న విండో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, అది మనకి మెయిన్. ఈ మిర్రర్ ఎందుకోసం యూజ్ చేస్తాం, బ్యాక్ ఉన్న విండ్షీల్డ్ క్లియర్గా కనిపించడం కోసం. చూడండి, ఆ చిన్న మిర్రర్లో వెనకాల ఉన్న విండ్షీల్డ్ పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపించట్లేదు. దీనిలో చాలా క్లియర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెనకాల ఉన్న విండ్షీల్డ్ మొత్తం క్లియర్గా, బ్యాక్ గ్లాస్ మొత్తం కనిపిస్తుంది. దాంతోపాటు కార్లో వ్యూ కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ అయితే నేను ఇప్పటివరకు యూజ్ చేసిన ఎక్స్ట్రా వ్యూ కోసం యూజ్ చేసిన బ్లైండ్ స్పాట్స్ మిర్రర్స్ అన్నిటిలో కల్లా ఈ మిర్రర్, ఈ సెంటర్ మిర్రర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, ఈ చిన్న మిర్రర్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి. ఈ పైన ఎక్స్ట్రా వ్యూ కోసం ఒక పెద్ద మిర్రర్ పెట్టాను కదా, సెకండ్ ప్రోడక్ట్. ఆ సెకండ్ ప్రోడక్ట్ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. మెయిన్గా ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను మీకు ఫస్ట్ కామెంట్ రూపంలో పిన్ చేస్తాను. మీకు పాత కార్లైనా కావచ్చు, కొత్త కార్లైనా కావచ్చు, రివర్స్ క్యామ్ ఉంటుంది కదండి, మాకు వెనకాల చూసుకునేటప్పుడు, రివర్స్ చేసుకునేటప్పుడు చూసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ వెనకాల రివర్స్ క్యామ్ అనేది మన రివర్స్ గేర్ వేస్తే మాత్రమే పనిచేస్తుంది, క్లియర్ వ్యూ ఉంటుంది. అలానే కొంచెం టాప్ ఎండ్ మోడల్స్కి అయితే 360 ఉన్న వాటికి రన్నింగ్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ మనము రివర్స్ ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు బ్యాక్ వ్యూ హైవేలో చాలా అవసరం ఉంటుంది. చాలా క్లియర్గా ఇచ్చుండి. ఇది సైజ్తో పాటు క్లారిటీ కూడా చాలా బాగుంది. ఇంత క్లియర్గా, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ మిర్రర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఈ ప్రోడక్ట్ మీరు కూడా యూస్ చేయండి. చాలా మంచి ప్రోడక్ట్. మీకు క్లియర్గా వ్యూ ఉంటుంది, ఎక్స్ట్రా వ్యూ దొరుకుతుంది, సేఫ్టీగా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ గురించి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.